నాగమణి కులద్రోహంకార హత్యకు సంబంధించి అయితే రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్న ఈ సమావేశానికి అధ్యక్షులు కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామేలన్న, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబాబు గారు, అట్లాగే బీఎస్పీ జిల్లా నాయకులు రఘుపతన్న, కృష్ణన్న, ఇతర సంఘాల నాయకులు అందరికీ కూడా పేరు పేరున కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్న మొన్న ఏదైతే జరిగిందో నాగమణి కులదురహంకార హత్యనే మనం భావించాలి. ఒక కానిస్టేబుల్గా ఉంటూ ఈ సమాజానికి రక్షణ కల్పిస్తున్న అమ్మాయి పైనే ఈరోజు ఆమెకే రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజే అంబేద్కర్ చెప్పిండు, కులం పోవాలి మతం పోవాలని చెప్పేసి మనం చెప్తున్నాం. ఈ రక్త మిశ్రమం జరగాలి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు జరిగినప్పుడే కులం పోతుందని చెప్పేసి అంబేద్కర్ భావించి భారత రాజ్యాంగం రాస్తే ఈరోజు దానికి విరుద్ధంగా కొంతమంది కొన్ని కులాల్లో వాళ్ళే ఈరోజు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. దానికి విరుద్ధంగా కులం ఉండాలి, మేమే మా కులం గొప్పది, మా మతం గొప్పదనే పద్ధతుల్లో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. అది సరైనది కాదు. ఏదైతే నాగమణిని హత్య చేసిన వాళ్ళ తమ్ముడిని, అట్లాగే వాళ్ళ తమ్మునికి సహకరించిన వాళ్ళందరినీ కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయాలి. అట్లాగే నాగమణి భర్త అయిన శ్రీకాంత్ కూడా రక్షణ కల్పించాలి. ఏదైతే నాగమణి ప్రభుత్వ ఉద్యోగం ఉందో అబ్బాయికి కూడా ప్రభుత్వం ఏదో రకమైన ఉద్యోగం ఇచ్చి అబ్బాయి కుటుంబాన్ని ఆదుకోవాలి. ఏదైతే ఈ నాగమణిని చంపడానికి వాళ్ళ తమ్ముడు కులం ఒక్కటే కాదు, కులంతో పాటు తన ఆస్తిలో వాటా ఎప్పుడైనా భవిష్యత్తులో అడుగుతుందేమో అనే దురుద్దేశంతోనే ఈరోజు ఆస్తి కోసం కూడా చంపిడని మనం భావించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కులం ఒక్కటే ఉంటే ఆ రకంగా జరగదు కనుక కులంతో పాటు ఈరోజు ఆస్తిది కూడా చాలా ముఖ్యంగా మనం గమనించాలి. ఆ దురుద్దేశంతోనే వాళ్ళ తమ్ముడిని కొంతమంది వ్యక్తులు ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ భర్త శ్రీకాంత్కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా కమిటీ రౌండ్ టేబుల్ తరఫున డిమాండ్ చేస్తూ ఉంది. నాకు అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.